తర్వాత మీరు పార్లమెంట్కి వెళ్ళాక మీ కడప నియోజకవర్గం ప్రజలు ఎంతో సింహగర్జన చేస్తారు, ప్రజల సమస్యల గురించి ప్రతిస్పందిస్తారని ఎంతో ఆశించారు. కానీ మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు నియోజకవర్గం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఎక్కువగా ప్రస్తావించిన సందర్భాలు లేవు. నేను పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నా ప్రాంతానికి తీసుకొని రావాల్సిన మేలు తీసుకొని రావడంలో ఏమాత్రం వెనకాడలేదు. ఖచ్చితంగా కార్యక్రమాలు చేసి చూపించాను కూడా. మొత్తం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక 25 కోట్ల రూపాయలతో ఒక తాలూకాకు సంబంధించి నా నియోజకవర్గంలో ఒక తాలూకాకు సంబంధించి ఒకే ఒక్క చోటు నుంచి పంపింగ్ చేసి మొత్తం ఆ తాలూకాలో 170 గ్రామాలకు, హ్యామ్లెట్లకు అంటే పల్లెలకు పైపుడు మంచినీటి సరఫరా పథకాన్ని ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు అధికారంలో ఉండగా దాదాపు 2 సంవత్సరాల క్రితం అది పునాది రాయి వేయటం జరిగింది. ఈరోజు దాదాపు పూర్తి కావచ్చింది.